అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, మీకు కూడా ఇలా అనిపిస్తుందా? రోజు మొత్తం బిజీగా ఉంటాం కానీ చివరికి ఏ పని పూర్తవ్వదు. మార్నింగ్ లేవగానే ఫోన్, కొంచెం రీల్స్, కొంచెం వాట్సాప్, కొంచెం యూట్యూబ్ చూస్తుండగానే మధ్యాహ్నం అవుతుంది. తర్వాత స్ట్రెస్, గిల్ట్, టెన్షన్. అప్పుడు మనం ఏమనుకుంటామంటే నాకే టైం సరిపోవడం లేదని. కానీ నిజంగా టైం సరిపోవట్లేదా? లేక మనం మన టైంని సరిగా ఉపయోగించట్లేదా? ఫ్రెండ్స్, ఈ వీడియోలో ప్రాక్టికల్గా టైం మేనేజ్మెంట్ ఎలా చేయాలి, స్టూడెంట్స్, ఎంప్లాయీస్, హౌస్ వైఫ్స్, బిజినెస్ చేసేవాళ్ళు అందరికీ ఉపయోగపడేలాగా మాట్లాడుకుందాం. ఫ్రెండ్స్, ముందుగా ఒక క్వశ్చన్. రోజులో ఎక్కువ టైం ఏ దానిపైన వేస్ట్ అవుతుంది? మొబైల్ చూడంలోన, ఓవర్ థింకింగ్ వలన, ఫ్రెండ్స్ వలన, లేజినెస్ వలన? కామెంట్లో చెప్పండి. ఫ్రెండ్స్, డబ్బు పోతే మళ్ళీ సంపాదించుకోవచ్చు, కానీ టైం పోతే తిరిగి రాదు. ఒక్కరోజు 24 గంటలు. అదే 24 గంటలు అంబానీకి, అదే 24 గంటలు మనకి. డిఫరెన్స్ ఎక్కడంటే ఆ డేని యూజ్ చేసుకోవడంలో ఉంది. ఒక స్టూడెంట్ రోజుకు 5 గంటలు మొబైల్ ఫోన్ చూసేవాడు. అదే టైంలో ఇంకొక స్టూడెంట్ స్కిల్స్ నేర్చుకునేవాడు. 3 ఇయర్స్ తర్వాత ఒకతను జాబ్స్ కోసం స్ట్రగుల్ చేస్తుంటే ఇంకొకతను ఫైనాన్షియల్గా సెటిల్ అయ్యాడు. ఇక్కడ డిఫరెన్స్ ఏమిటంటే టాలెంట్ కాదు, టైం యూసేజ్. మొబైల్ అడిక్షన్ వల్ల చాలా టైం వేస్ట్ అవుతుంది. ఫోన్ని చేతిలోకి తీసుకున్నాక 5 మినిట్స్ అనుకుంటాం, ఆటోమేటిక్గా 1 అవర్ అవుతుంది. రేపు చేస్తా, ఈ ఒక్క మాట చాలామందిని వెనక్కి లాగుతుంది. చాలామంది చేయాల్సిన పని చేయకుండా దాని గురించి ఎక్కువ ఆలోచిస్తారు. అలా కూడా టైం వేస్ట్ అనేది ఎక్కువ అవుతుంది. ఫ్రెండ్స్, చాలామందికి ఫ్రెండ్ సర్కిల్ ఉంటుంది. వాళ్ళల్లో మనకు మన ఫ్యూచర్కి ఉపయోగ విధంగా మన ఫ్రెండ్ సర్కిల్ ఉండాలి. అలా లేనప్పుడు మన టైం అనేది ఆటోమేటిక్గా వేస్ట్ అవుతుంది. ఫ్రెండ్స్, సక్సెస్ఫుల్ పీపుల్ యొక్క సీక్రెట్ ఏమిటంటే వాళ్ళు రోజును ముందుగానే ప్లాన్ చేసుకుంటారు. ఫ్రెండ్స్, జనరల్గా 5 AM to 7 AM అనేది గోల్డెన్ అవర్స్ అంటారు. ఈ టైంలో బ్రెయిన్ అనేది చాలా యాక్టివ్గా ఉంటుంది. ఆ టైంలోనే తొందరగా నిద్రలేసి, వాకింగ్ చేసి, మెడిటేషన్ చేసి, ప్లానింగ్ను చేసుకుంటే బాగా యూజ్ అవుతుంది. ఫ్రెండ్స్, డే ప్లానింగ్లో ప్రతిరోజు 3 ఇంపార్టెంట్ వర్క్స్ రాసుకోండి. వాటిని ఎగ్జిక్యూషన్ చూసుకోండి. పోమోడోరో టెక్నిక్ని కూడా యూజ్ చేయండి. 25 మినిట్స్ మీ వర్క్ చేయండి, 5 మినిట్స్ బ్రేక్ చేసుకోండి. ఇక్కడ మనం గుర్తించాల్సింది ఏమిటంటే అవర్స్ ఇంపార్టెంట్ కాదు, కాన్సన్ట్రేషన్ ఇంపార్టెంట్. ఫ్రెండ్స్, జనరల్గా ఆఫీస్ నుంచి వచ్చే వాళ్ళ ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత కూడా చాలామంది టైం వేస్ట్ చేసుకుంటారు. ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత నెక్స్ట్ డేకి ప్లానింగ్ చేసుకోవడం వలన టైం సేవ్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఎప్పుడైనా సరే బిజీగా ఉండడం సక్సెస్ కాదు, ప్రొడక్టివ్గా ఉండడమే సక్సెస్. సోషల్ మీడియాను యూజ్ చేసుకోండి, కానీ దానికి స్లేవ్ అవ్వద్దు. ఫ్రెండ్స్, ఎప్పుడైనా సరే ఎంటర్టైన్మెంట్కి ముందు రెస్పాన్సిబిలిటీని కంప్లీట్ చేసుకోండి. మనీ కోసం పరుగులు తీస్తూ ఫ్యామిలీని నెగ్లెక్ట్ చేయవద్దు. పేరెంట్స్తో మాట్లాడుకోవడం, లైఫ్ పార్ట్నర్ని అండర్స్టాండ్ చేయడం, కిడ్స్తో టైం స్పెండ్ చేయడం, ఈ 3 చాలా ఇంపార్టెంట్ వర్క్స్. ఫ్రెండ్స్, మీకు హెల్త్ పోతే మీ టైం మొత్తం హాస్పిటల్లోనే పోతుంది. కొన్ని ముఖ్యమైన అలవాటు చేసుకోండి. టైంకి నిద్రపోవడము, టయానికి అన్నం తినడము, ఎక్సర్సైజులు చేయడము, హెల్తీ ఫుడ్ తినడము, ఇలాంటి మంచి అలవాట్లను ఏర్పరచుకోవడం వలన మీ ఆరోగ్యం మీ చేతుల్లోనే ఉంటుంది. ఫ్రెండ్స్, రోజుకి 1% ఇంప్రూవ్ అయితే 1 ఇయర్ తర్వాత పెద్ద డిఫరెన్స్ వస్తుంది. ఫ్రెండ్స్, మన లైఫ్ను మార్చేది లక్ కాదు, మన డైలీ రొటీన్. మనం రోజును ఎలా స్పెండ్ చేస్తామో మన ఫ్యూచర్ కూడా అలాగనే అవుతుంది. ఫ్రెండ్స్, టైంని రెస్పెక్ట్ చేసే వాళ్ళకి సక్సెస్ కూడా రెస్పెక్ట్ ఇస్తుంది. ఈ వీడియో మీకు యూజ్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి లైఫ్ స్కిల్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.